టీచర్లకు ముందుగానే కొంచెం ట్రైనింగ్ ఇచ్చి చాలా జాగ్రత్తగా కార్పొరేట్ పనిష్మెంట్ కానీ తర్వాత పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనము ఈరోజు ఎంతోమంది గవర్నమెంట్ టీచర్లు చూస్తూ ఉన్నాం. మరి అటువంటి పరిస్థితులు మన ప్రైవేట్ స్కూల్లో లేవు. ఎందువల్లంటే మనం నిత్యం వాళ్ళ దగ్గర ఉంటాం కాబట్టి ఈ సమస్యలు మనకు ఎదుర్కోవడం లేదు. మరి ఇదంతా కూడా ఎన్నో రకాలైనటువంటి వీటన్నిటిని కూడా మనం సాధిస్తూ సమస్య ఏ విధంగా వచ్చినా సరే ఇప్పుడు కొత్తగా మనం ఏం సాధించాం, అది చేసినాం, ఈ చేసినాం అంతే చెప్పేటువంటి పరిస్థితి కదా. అవన్నీ కూడా మిత్రులు చెప్తూ ఉంటారు. అవి చెప్పడానికి కాదు, సమస్య వస్తే స్పాట్లో స్పాంటేనియస్గా మనం స్పందించి ఆ సమస్యను సాధించడమే కుస్మా యొక్క ధ్యేయం. సమస్య ఏ రూపంలో వస్తుంది అనేది పర్సనల్ కాదు, స్కూల్ పరంగా సమస్య ఏ రూపంగా వచ్చినా కూడా ఆ సమస్యను సాధించడానికి మనకు ఎవరు ఉన్నారు అంటే కుస్మా మనకు పెద్ద దిక్కుగా ఉంది అనేటువంటిది మీరంతా కూడా గుర్తుపెట్టుకుంటే చాలు. అది ఒక్కటి కూడా మనకు శ్రీరామ రక్ష, అదే మనం కాపాడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మీకు ఇంత మూలంగా తెలియజేస్తూ ఉన్నా. మరి అదేవిధంగా ఇంకా ఇప్పటికే 1:45 అవుతూ ఉంది. మరి చాలామంది మనోడు చెప్తూ ఉంటాడు షుగర్ పేషెంట్లు ఉన్నారని, అందుకే స్ట్రాంగ్ కొంత మీకు స్నాక్స్ ఇవ్వడం జరిగింది. నాన్ వెజ్లో ఇబ్బంది స్టార్టర్ ఇవ్వడం జరిగింది. మరి చాలామంది అంటే రకరకాలుగా ఉన్నాయి, సమస్యలు ఉన్నాయని చెప్పారు. మరి ఒక మిత్రుడు కూడా చెప్పారు, ఏదో కోరుమాల నుంచి మహర్షి స్కూల్ మిత్రుడు ఒకటి చెప్పాడు బస్సుల గురించి అనేటువంటిది. ఇంకోటి 15 ఏళ్ళు అవన్నీ కూడా సమర్పించడం జరిగింది. మరి ప్రభుత్వం ఒకటే చెప్తూ ఉంది. మరి వాటిని మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి మన యొక్క రవాణా శాఖ మంత్రి మన్నెపల్లి రామప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడడం, ఆయన తర్వాత దాని యొక్క మంత్రిమండలిలో కూడా పెట్టడం జరిగింది. దాన్ని రివ్యూలో మనము వెనకబడి ఉన్నాం. ఖచ్చితంగా దానికి పోయి మళ్ళీ మన కరోనా కాలాన్ని మనం కొంచెం ఎక్స్టెండ్ చేసుకునే దానికి ప్రయత్నం చేసేదానికి ఉంది. గ్రీన్ ట్యాక్స్ కూడా దాని గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఆయన టైంలో దీన్ని కూడా కొంత రివ్యూ చేసుకొని మనం ఖచ్చితంగా దాన్ని సాధించుకుంటామనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్నో రకాలైనటువంటి ఈరోజు మరి జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ఎంతో కుస్మా మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ఒక నమ్మకంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీరందరికీ కూడా మరి కుస్మా అనేది ఖచ్చితంగా ఇక్కడి నుంచి బయటికి పోతే మనకి ఏమి అండ అంటే కుస్మా మా యొక్క అండ, మాకు అండ అన్ని రకాలుగా మాకు అండగా ఉంటుంది అనేటువంటి ఒక అపారమైన నమ్మకాన్ని మీకు కలిగి చేయడానికే ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేశాం. ఒక మిత్రుడు చెప్పారు ఒక జూమ్ మీటింగ్. పాఠశాల ఎందుకు కూడా ప్రతి కరస్పాండెంట్ అనేకమైనటువంటి సమస్యలతో మనం పాఠశాలను నడపడం అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి సమావేశానికి మనమంతా కూడా వచ్చినట్లయితే కనుక మన సమస్యలన్నింటినీ కూడా చర్చించుకొని దానికి తగినటువంటి పరిష్కారాన్ని అందరూ ఏర్పాటు చేసుకొని ముందుకు పోతే చాలా బాగుంటుంది అనేటువంటిది నా ఆలోచన. అలాగే మా పూర్మామిల్ల పట్టణంలో ఉండేటువంటి కరస్పాండెంట్లు అందరూ కూడా ఒక ఏకతాటిగా ఎప్పుడు అయినా కూడా కుస్మా మీటింగ్ అని జోగిరామ్ రెడ్డి సార్ గారు పిలుపునిస్తానే మేము ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని దానికి సార్ మీ వెంట మేము ఉంటాము అనేటువంటి దృక్పథంతో మాకు తోచినంత విధంగా ఈసారి దగ్గరగా 1 లక్ష రూపాయల ఫండింగ్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఏ సమస్యలో అయినా కూడా మన జిల్లా స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు, ఎక్కడైనా కూడా సమస్య ఉంటే మీ వెంట మా పూర్వమండల మండలం నుంచి ఎల్లవేళలా మేము ముందుంటామని సభాపూర్వకంగా తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా సమస్యల గురించి పెద్దలు సారాల్లో అనేకమైనటువంటి ప్రతి పాఠశాలలో మనకు ఎదురవుతున్నటువంటి సమస్యల గురించి సారాలు చర్చిస్తారు. దానికి అనుగుణంగా